హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే సంక్రాంతి పండగ వచ్చింది కదా! ఇంకా పండగకి ఊరెళ్తున్నామనమాట. అదే ఇక్కడ ప్యాకింగ్ అవుతా ఉంది. ఇంకా కొత్త చీరలు, కొన్న చీరలు అన్నీ ఇంకా కొత్తగా కొనేటివి అక్కడ ఏం కట్టుకోవాలనేది ఇంకా అవన్నీ డిసైడ్ చేసుకొని నేను పాప అవన్నీ సర్దుకుంటున్నామన్నమాట. అవే ఇక్కడ జరుగుతుంది. ఇంకా కొత్తవి ఏం కొన్నాము ఏంటి, అసలే వెళ్ళేది పుట్టింటికి కదా! సో అన్నీ ఇంకా కొత్త కొత్తవి అక్కడ అందరం కట్టుకుంటాం. ఇంకా చూపించుకోవాలి కదా, మా ఆయన ఇది కొనిచ్చినాడు, మా ఆయన అది కొనిచ్చినాడు. ఇంక ఏ ఆడపిల్లైనా అంతే కదా, పుట్టింట్లో కొంచెం గొప్పగా ఉండాలా, చూపించుకోవాలా అని ఉంటుంది. సో నేను కూడా అంతే. అందుకోసం ఇంకా మా ఆయన కొనిచ్చిన కొత్త చీరలన్నీ పెట్టుకుంటున్నాను. అమ్మ వాళ్ళు కొనిచ్చినారులేండి పండగకు. ఇంకా అవి ఇవి అన్నీ ఎంతైనా ఇంకా పుట్టింటికి వెళ్తున్నామంటే కొంచెం గొప్పగానే వెళ్ళాలా అనుకుంటాం కదా ఎవరమైనా. అంటే మన అత్తింటి వాళ్ళది గొప్పగా చెప్పుకోవడం నేనైతే బాగానే చెప్తుంటా. మరి ఇంకా ఎంతమందికి ఈ అలవాటు ఉందనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మనకి ఎంతున్నా మన అత్తింటి వాళ్ళని ఎక్కడ తగ్గించకూడదు కదా. నేను కూడా అదే చేస్తుంటానులేండి. సరే, నా ముగ్గు ఎట్లుందో చెప్పండి. నేను పాప ఇద్దరం కలిసి వేసినామన్నమాట ముగ్గు. ఎలా ఉంది ఏంటి, నేను ముగ్గు వేస్తుంటే ఆమె నాకు సజెషన్ ఇస్తూ ఉంటుంది. నేను పాప ఇద్దరమే వేసుకున్నాంలేండి. ఇంకా మగపిల్లలకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా. మేము ముగ్గేస్తూ ఉంటే కుక్క అటు ఇటు తిరుగుతుంది. మేమేమో పడుకోపో అంటున్నాం ఆ కుక్కను. అదేమో వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడెక్కడ తొక్కుతుందో అని మా భయం. ఆ కుక్కేమో అక్కడక్కడే ముగ్గులల్లా చూస్తూ కూర్చుందనమాట. ఇంకా అదే ఇక్కడ ముగ్గుతో మాట్లాడుకుంటూ మేము ఇద్దరం ఇక ఫినిషింగ్ వచ్చేసిందిలేండి. ఫైనల్ ఇది లాస్ట్ అనమాట. అంతే వేసేసినాం. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకో సంక్రాంతి అప్పుడే కుదురుతాయి అబ్బా ముగ్గులు. మిగతా టైంలో వేస్తాను కానీ నాకు ఎందుకో ఇంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. కానీ పండగప్పుడు మాత్రం భలే నచ్చుతాయి అసలు. ఏమో మరి ఆ పండగ కళనో, ఆ పండగ వస్తుందనే వాతావరణం సంథింగ్ చాలా అందంగా వస్తాయి ముగ్గులు అయితే. ఇంకా మళ్ళీ ఇంకా రేపటి నుంచి అమ్మ వాళ్ళ ఊర్లో ముగ్గులు, అమ్మ వాళ్ళ ఊర్లో వీడియోలు వస్తాయన్నమాట. ఇది లాస్ట్ వీడియో. ఇప్పుడు మా ఊర్లో వీడియో మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాయి. ప్రస్తుతానికి ఇది లాస్ట్ అనమాట. ఇంకా ముందు రోజు ఒక్కరోజు, అదే భోగి పండుగ రోజు ఒక్కరోజు వేసి ఇంకా వెళ్తున్నాము ఊరికి. నేను ఈరోజు గొబ్బెమ్మలు కూడా పెడతాను. ఏ ఇయర్ నాకు గొబ్బెమ్మలు పెట్టుకునేకనే ఉండదు, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం కదా. సో గొబ్బెమ్మలు అయితే ఏం పెట్టము. ఈరోజు మాత్రం పెడుతున్నాను అనమాట. అదే ఇక్కడ జరుగుతుంది. ముగ్గు అయితే అంత అయిపోయింది. ఇంకా అన్నీ తీయాలా. లాస్ట్ పాప ఫోటో తీసి చూడండి, ఎంత బాగుంది కదా అసలు. నాకైతే సూపర్గా నచ్చింది ఈ ముగ్గు. మరి ఎంతమందికి ఎలా నచ్చింది అనేది నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. ముగ్గు వేసినాక మనకేం పని, ఇంకా పదే మళ్ళీ వీడియోలు తీసుకోవడమే కదా. అదే ఇక్కడ జరుగుతుందనమాట. నైట్ 1 ఏమో అయింది అనుకుంటా పడుకునేసరికి. ముగ్గేసి వచ్చి మళ్ళీ కాసేపు ఫోన్ చూసుకుంటూ ఇంకా వెంటనే నిద్ర రాదు కదా, నిద్ర టైం దాటిపోయింది కాబట్టి. ఇంకా అదే ఇక్కడ జరుగుతుందనమాట. ఇంకా లేట్గానే పడుకున్నాము. మళ్ళీ మార్నింగే లేచినాను. బయట కొంచెం పాసగాసి అట్లా కొట్టుకోవాలి కదా అనేసి. ఇంక ఇది మార్నింగ్ అనమాట. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరు ఎట్లా వేసుకున్నారు ముగ్గులు, పండగ ఎట్లా చేసుకుంటున్నారు నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మేమైతే చాలా బాగా చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా బాగా చేసుకుంటాం. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం కదా, అక్కడ అసలు పల్లెటూరు కదా, సూపర్ ఉంటుందిలేండి. ఇక్కడ కొంచెం కసు అది కొట్టి క్లీన్ చేద్దామనేసి మళ్ళీ మార్నింగే లేచినాను. లేచి ఇక్కడంతా చేసుకుంటున్నాను అనమాట. బయట కొంచెం నీళ్ళు జల్లి తుడిచి నైటే అంతా ఊడ్చిన, కాకపోతే మళ్ళీ పొద్దున్నే పాసగాసి ఉంటుంది కదా, అది ఒకసారి కొట్టుకుందాం అనేసి లేచిన అనమాట. ఇక్కడ బండి పెట్టినందుకు మాది ముగ్గు మీద బండి నీడ పడింది. మళ్ళీ తెల్లగైనాక మళ్ళీ ఒకసారి తీస్తాను, అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా చీకటిగా ఉంది, మార్నింగే లేచినాను కదా, అందుకోసం చీకటిగా ఉంది. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే బాగుంటాయి కదా పండగ వీడియోలన్నీ కూడా. ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని అయితే కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా.
ముందు ముందు కూడా అన్ని మంచి మంచి వీడియోలు వస్తాయి. పల్లెటూరులో వీడియోలు అంటే ఇంకెంత బాగుంటాయి. మా ఇంట్లో ఇంకా ఊరు వెళ్తాం కదా, అమ్మ నాన్న చెల్లి అన్న వదిన పిల్లలు అందరు వస్తారు కదా, అందరితో ఇంకా నా వీడియోలు కలకలలాడిపోతాయిలేండి. అంత బాగుంటాయి. అందరం ఉంటాం కదా, అందరం మంచిగా ముగ్గులు వేసుకుంటాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాంలేండి. మేము ఊరు వెళ్తే చూసేస్తారు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసం ఇంకా అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, పూజ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.